హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు పోలీస్ రూపంలో అతిపెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 7,565 వేకెన్సీస్తో మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళకందరూ కూడా అద్భుతమైన అవకాశం. మరియు ఈ యొక్క ఎగ్జామినేషన్ను కేవలం ఢిల్లీ వల్లే కాకుండా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం వల్లైనా సరే అప్లై చేసుకోవచ్చు. అతి త్వరలోనే 50,000 పోస్టులతో ఎస్ఎస్సి జీడీ కూడా వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది అద్భుతమైన అవకాశంగా భావించండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, మీకు అందుబాటులోనే ఉంటుంది. లైక్ ఎస్ఎస్సి జీడీ లాగానే దానికి ఒక అద్భుతమైన బూస్టింగ్ లాగా మనకు ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా అప్లై చేయండి. దీని ఎగ్జామినేషన్ కూడా మనకు డిసెంబర్ జనవరిలో ఉండబోతూ ఉంది. మరి మనకి జీడీ కూడా జనవరి ఫిబ్రవరిలో నెక్స్ట్ ఉండబోతుంది కాబట్టి దానికంటే ఇది ఎగ్జామినేషన్ ముందు కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీకు కోచింగ్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ అయితేనేమి, టర్నింగ్ పాయింట్ కోచ్ అండ్ కడప అయితేనేమి 6వ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. అత్యద్భుతంగా మీకు స్పెషల్ ఫీచర్స్తో మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడబోతున్నాం, జాగ్రత్తగా గమనించండి. మరి ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 22/09/2025 అంటే ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ 21 అక్టోబర్ 2025 అంటే ఖచ్చితంగా మనకు 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడుతున్నారు? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో మరియు జనవరిలో, అంటే డిసెంబర్ 3rd 4th వీక్లో స్టార్ట్ అయ్యి జనవరి 1st 2ndలో ఎండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఎగ్జాక్ట్ డేట్స్ మనకి ఇవ్వలేదు, బట్ టైం అయితే ఉంది. అంటే మనకి ఈరోజు ఈ మంత్ అయిపోయింది అనుకున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే దాదాపుగా మనకు మినిమం 90 రోజుల టైం అయితే రావడం జరిగింది. మినిమం 90 నుంచి 100 రోజుల టైం ఉంది కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ కూడా మనకు చాలా అనుకూలంగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. మరి ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు యాజ్ ఆన్ 1st జూలై 2025 నాటికి ఏజ్ 18 to 25 ఇయర్స్ ఉండాలి. జీడీతో కంపేర్ చేసుకుంటే జీడీతో ఎస్సీసీ జీడీతో ఇది ఏజ్ కూడా ఎక్కువే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 నుంచి 28 వరకు ఉండొచ్చు. మరి ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏజ్ గురించి. మరి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. దాన్ని చూస్తే టోటల్ వేకెన్సీ 7,565 అండి. ఎస్సీసీ జీడీ రూపంలో మనకు 50,000 పైచులు గుద్దలు రాబోతూ ఉన్నాయి. ఇది కూడా ఇదేలాగా ఎగ్జామ్ ఉంటుంది, ఇదే ప్యాటర్న్ మారుతుంది కానీ లెవెల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే మాత్రం ఇదే విధంగా ఉంటుంది. ఈ యొక్క 7,565 వేకెన్సీస్ గాను ఫీమేల్కు దగ్గర 2.5 కేటాయించారు. అంతే 2,496 అంటే 2.5 కేటాయించారు. మరి మిగిలిన ఉద్యోగాలు అన్నీ కూడా దాదాపుగా మనకు 5,000 పోస్టులన్నీ కూడా మేల్కు కేటాయించడం జరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే మనకు ఈ యొక్క మేల్ వేకెన్సీస్ ఫీమేల్ వేకెన్సీస్ అనేది చాలా మంచిగా, అంటే 2.5 వేకెన్సీస్ కాబట్టి బాగుంటుంది. సో కాబట్టి ఫీమేల్ వాళ్ళు కూడా ఎవరైనా సరే నాకు ఎక్కడైనా సరే జాబ్ పర్వాలేదు అనుకుంటే, ఎందుకంటే ఇక జాబ్ కంప్లీట్గా ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలోనే జాబ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచి వాతావరణం, మనకి పిల్లలకు కూడా లైఫ్ బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క డ్రెస్ ఈ యొక్క పోలీస్ జాబ్ కావాలనుకుంటుంటారో వాళ్ళకైతే మాత్రం ఇది మంచి అద్భుతమైన అవకాశంగా మీరు భావించండి. అంటే జీడీతో పోల్చుకుంటే ఇది ఓన్లీ ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మరి ఒకవేళ మీకు ఎన్సీసీ వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఉంటే 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ మీకు వస్తాయి. అంటే 100 మార్కులకైతే మీకు 5 మార్కులు మీకు యాడ్ అయినట్లే. బీకి అయితే 3 మార్కులు వస్తాయి, ఏకి అయితే 2 మార్కులు యాడ్ కావడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సి వాళ్ళకి 5 మార్కులు, బి వాళ్ళకి 3 మార్కులు, ఏ వాళ్ళకి 2 మార్కులు యాడ్ కావడం జరుగుతుంది, యాడ్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు ఓసీ వాళ్ళకైనా, ఓబీసీ వాళ్ళకైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా. మిగిలిన వాళ్ళందరికీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కేటగిరీ అందరూ కూడా ఫీమేల్ మేల్ అయినా, ఫీమేల్ జనరల్ అయినా, ఫీమేల్ ఓబీసీ వాళ్ళకైనా కంప్లీట్గా ఎగ్జామినేషన్ అనేది ఫీజు ఏది ఉండదు. ఇది కూడా 100 రూపాయలకి చాలా తక్కువ ఫీజు కదండి. సో మిగతా బ్యాంక్స్ వాళ్ళకి 750 నుంచి 1000 రూపాయలు ఉంది. ఈవెన్ హైకోర్టు అయినా సరే 1000 రూపాయలు, 800 రూపాయలు ఉంది. కానిస్టేబుల్స్ 500 రూపాయలు ఉంది. కానీ ఇది మాత్రం కేవలం 100 రూపాయలు. ఎస్ఎస్సీ నుంచి ఏది ఇచ్చినా కూడా మనకు కేవలం 100 రూపాయలతోనే ఉంటుంది. అది కూడా మేల్ జనరల్ అండ్ ఓబీసీ మేల్ వాళ్ళకు. సో మిగిలిన అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా, అంటే ఫీమేల్ అన్ని రకాల కేటగిరీ ఫీమేలు, తర్వాత ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్సర్స్మెన్ వాళ్ళు అందరికీ కూడా, ట్రాన్స్జెండర్స్ కూడా ఫీ అనేది ఎగ్జామ్షన్ ఉంది.
మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్కులకు 100 క్వశ్చన్స్, 90 నిమిషాల టైం ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో ఎండ్యూరెన్స్లో మనకు లాంగ్ జంపు, హై జంపు 1600 మీటర్ ఉంది. మెజర్మెంట్ అయితే మాత్రం మేల్కు 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలా. తర్వాత మనకు మెడికల్ అనేది ఉంటుంది. చూస్తే మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందంటే ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. అయితే మనకు ఎస్ఎస్సి జీడీలో మనకి ఏముంది, జీకే 20, జీకే ఎంత 20, రీజనింగ్ ఎంత 20, ఇంగ్లీష్ ఎంత 20, ఇంకొకటి ఏమిలింది మనకు మ్యాథ్స్ న్యూమరికల్ అబిలిటీ ఎంత 20, అంటే మొత్తం ఎంత 80 క్వశ్చన్స్, 80 మార్కులు, 60 నిమిషాల టైం. కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లేదు, అసలుకు ఇంగ్లీషే లేదు. అంటే ఇంగ్లీష్ నాకు ఎవరికైతే రాదనుకుంటారో ఇది వాళ్ళకి ఇది అత్యద్భుతమైన అవకాశం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా. అందువల్లనే ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు జనరల్ నాలెడ్జ్ మరి కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. మీకు ప్రతి ఎగ్జామినేషన్కు ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మనకు సిఏ బ్రహ్మాస్త్ర 360 అనే పేరుతో కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే 360 పేరుతో కూడా కోర్స్ మీకు లాంచ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ లింక్ కూడా ఉంది. రీజనింగ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ కూడా చూడండి ఎంత 15 క్వశ్చన్స్ ఉంది. అంటే ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదనుకుంటారో, ఎవరైతే నాకు ఇంగ్లీష్ రాదనుకుంటారో వాళ్ళకు ఇది అత్యద్భుతమైన అవకాశంగా భావించండి. కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ 10 మార్కులు. ఇది కూడా చాలా సింపుల్ బేసిక్ టెక్నాలజీ బేసిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం మనకు జీకే, కరెంట్ అఫైర్స్ కానీ, రీజనింగ్, మ్యాథ్స్, న్యూమరికల్, కంప్యూటర్ అన్నీ కలుపుకుంటే 100 క్వశ్చన్స్ 100 మార్కులు. టైం కూడా మంచిగా ఉంది. 90 మార్కులకు 100 క్వశ్చన్స్ 100 మార్కులు, 90 నిమిషాల టైం, 90 మినిట్స్ టైం అనేది మనకు ఉంది అనమాట. నెగిటివ్ మార్క్ ఉంది. సో 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. అయితే మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్, ఎస్ఐ, డిప్యూటీ జైలర్స్, జైలు వార్డర్స్ కూడా రాబోతూ ఉంది. దానికి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. కానీ దీనికైతే మాత్రం మనకు నెగిటివ్ మార్క్ ఉంది. ఈవెన్ ఎస్ఎస్సి జీడీకి కూడా నెగిటివ్ మార్క్ అనేది ఉంది. హైకోర్టు ఎగ్జామినేషన్స్కి అయితే నెగిటివ్ మార్క్ లేదు, కానీ వీటికైతే ఉంది అనమాట. మరి సిలబస్ చూస్తే యాజ్ మెట్రికులేషన్ లెవెల్లో ఉండడం జరిగింది. మెట్రిక్ లెవెల్లోనే మనకు సిలబస్ అనేది ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్లో మనకు దాదాపుగా 5 నుంచి 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మిగతా 40 అన్నీ కూడా స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ డెప్త్ కాదు, అంత కంప్లీట్గా స్టాటిక్ జీకేనే ఉంటుంది. 40 క్వశ్చన్స్ 40 మార్కులు, కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటుంది. తర్వాత రీజనింగ్ కూడా మనకి ఎస్ఎస్సి జీడీలో ఏ విధంగా అయితే సిలబస్ ఉందో సేమ్ టు సేమ్ సిలబస్, అచ్చు గుద్దినట్టు అట్లే ఉంది, మక్కి అట్లే ఉంది. ఇక్కడ 25 క్వశ్చన్స్ 25 మార్కులకు, జీడీ అయితే మనకు 20 క్వశ్చన్స్ 20 మార్కులు, జీకే కూడా మనకు 20 ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ ఇక్కడ మనకు 15 క్వశ్చన్స్ 15 మార్కులు, జీడీలో ఎంత మనకు 20 ఉంటాయి. అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి ఏమవుతుందంటే ఈ దీంట్లో 10 మార్కులకు ఉంది. అది జీడీలో అయితే మనకు స్పెసిఫిక్గా కంప్యూటర్కి సపరేట్ లేదు, కానీ జీకేలో 1-2 మార్కులు యాడ్ చేస్తూ ఉంటాడు. 1-2 క్వశ్చన్స్ మనకు పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకు 10 క్వశ్చన్స్ 10 మార్కులు మనకు ఉంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీదట ఈ యొక్క ఢిల్లీ పోలీస్ అనేది ఎక్కువగా మనకు వర్కర్ బయట కాకుండా కంప్యూటర్ మీద, టెక్నాలజీ మీద యూజ్ చేయాలి. కాబట్టి దాని మీద మనకు బిట్స్ కంప్యూటర్ మీద కూడా టచ్ చేయడం మనకు జరిగిందనమాట. అంటే మొత్తం మీద అయితే మాత్రం 100 క్వశ్చన్స్ 100 మార్కులకు 0.25 అనేది మనకు నెగిటివ్ మార్క్ ఉంది. సో సిలబస్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి జీడీ మాత్రమే ఉంది. రీజనింగ్లో కూడా మరి ఇక రీజనింగ్ చూసినట్టు కూడా మనకు హై లెవెల్ అని మనకేం ఉండదు, బేసిక్ రీజనింగ్ ఉంటుంది, లైక్ సేమ్ టు సేమ్ యాజ్ ఎస్ఎస్సి జీడీ. న్యూమరికల్ అబిలిటీలో కూడా మనకు ప్యూర్ మ్యాథ్స్ లేదు. ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా ఇవి లేవు. బేసిక్స్గా పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్, ఏజెస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెంబర్ సిస్టమ్ మీద మనకు ఉంది. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అంటామా, ఇంకా ఎంఎస్ ఆఫీస్ మీద, ఎక్సెల్ మీద, ఇంటర్నెట్ మీద, ఓకే, వీటి మీదనే బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా 10 క్వశ్చన్స్ కంప్లీట్గా బేసిక్ క్వశ్చన్స్. ఇక బేసిక్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన మొత్తం కోర్సు మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. ఇదనమాట. ఓకే, ఇది మిత్రమా. అయితే మరి మన దగ్గర సిఏ బ్రహ్మాస్త్ర 360 అనే పేరుతో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ కంటెంట్, 1 లైనర్స్, ఎంసీక్యూ రూపంలో ఉత్తమ్ అకాడమీ నుండి మీకు లభిస్తుంది. సో స్ట్రాటజీకే పరంగా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది.
మరి పీటీ పరంగా చూస్తే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూస్తే 1600 మీటర్స్ మేల్ వచ్చేసి 6 మినిట్స్లో పరిగెత్తాలి. అమ్మాయిలు అయితే ఇది వచ్చేసి అమ్మాయిలు ఫీమేల్, ఇది వచ్చేసి మేల్ వచ్చేసి ఆ 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరిగెత్తాలా. ఫీమేల్ అయితే 8 నిమిషాలు పరిగెత్తాలా. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీటు, అమ్మాయిలు వచ్చి 10 ఫీటే. హై జంప్ వచ్చేసి 3 feet 9 inches, అమ్మాయిలకు 3 feet మాత్రం దుమకగలగాల. ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించినటువంటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనమాట. తర్వాత మన హైట్ చూస్తే అబ్బాయిలైతే మాత్రం 170 cm హైట్ ఉండాలి, అమ్మాయిలైతే మాత్రం 157 cm హైట్ ఉండాలి. అయితే గుర్తుంచుకోండి, ఈ హైట్ ఉంటే అమ్మాయిలకైతే మాత్రం జాబ్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే హైట్ అమ్మాయిలు ఇంత హైట్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. మరి 157 cm హైట్ అమ్మాయి ఉండి ఈ యొక్క జాబ్ కోరుకునే వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ కొనసాగిస్తే జాబ్ ఈజీగా వస్తుంది. టర్నింగ్ పాయింట్లో 6వ తేదీ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. అత్యద్భుతంగా స్పెషల్గా మీకు క్లాసెస్, రన్నింగ్ టెస్ట్, నైట్ స్టడీస్ కూడా మీకు ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు హాస్టల్ వస్తూ ఉంది. సో ఈ యొక్క ఢిల్లీ పోలీస్తో పాటుగా మీకు ఎస్ఎస్సి జీడీ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు ఎవరికైతే ఏపీలో ఉన్నటువంటి ఏపీలో రాబోయే కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు స్పెషల్గా ఎవరైతే బెస్ట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉచితంగానే ఏపీ కానిస్టేబుల్స్కి కూడా కోచింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ అండ్ ఢిల్లీ పోలీస్ జాయిన్ అయితే మీరు ద బెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నట్లయితే మీకు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్స్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కూడా మీకు ఉచితంగానే మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది మన టర్నింగ్ పాయింట్ ఇచ్చే అత్యద్భుతమైన అవకాశం మీకు. మరి స్పెషల్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు అంటే అక్టోబర్ 6వ తేదీ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. అంటే మనకు దసరా సందర్భంగా బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. సో దసరాకి ఆఫర్ కూడా మీకు ఇవ్వబోతున్నాం. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీరు ఏదైనా త్వరలో మీకు వీడియో చేయడం జరుగుతుంది. మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు కోర్స్ అందుబాటులో ఉంది. మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఆఫ్లైన్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, ఓకే, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు స్పెషల్గా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఎస్ఎండ్ కానిస్టేబుల్స్ లేకుంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీరు ఏదైనా సరే అన్ని రకాలుగా మీ ప్రిపరేషన్ కావాలంటే అది కూడా ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కు మీరు కాల్ చేయండి. మరి ఇదైతే మాత్రం చాలా అత్యద్భుతమైన అవకాశం మిత్రమా, కంపల్సరీ అప్లై చేయండి. సో ఢిల్లీ పోలీస్ అప్లై చేసి కోచింగ్ వచ్చిన వాళ్ళకు జీడీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.